నమస్తే సార్. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృషభ లగ్నమార్ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి లాభంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. అండ్ లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు రవితో కలిసి. సో లగ్నాధిపతి ఎప్పుడైతే రవితో కలిసి 12వ స్థానంలో ఉన్నాడో ఇది ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది. అంటే తండ్రి యొక్క ఆస్తి ఏదైనా పొందడం, తండ్రి ద్వారా ఏదైనా బెనిఫిట్ రావడం కానీ, ఆర్ సంథింగ్ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడం కానీ, ఇటువంటి ఫలితాలని ఇప్పుడు వృషభ రాశి వారికి ఉన్నాయి చెప్పాలంటే. ఆర్థికంగా సార్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుందండి ఆర్థికంగా. బికాజ్ ఆఫ్ వృషభం వారికి మిథునాధిపతి అంటే ఎలా ఉంది బాగుంది అంటే ఇక్కడ 2 విషయాలు. బుధుడు నీచపడ్డాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బుధుడు నీచపడడం వల్ల ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించి చేస్తుంటారో, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇప్పుడు కొత్తగా ఏఐ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. నార్మల్ పీపుల్కి మళ్ళీ అంత ఇది అవ్వదు. మరి నార్మల్ పీపుల్కి బాగుండాలి అంటే ఈ బుధుడు వెళ్ళి కుజ మరియు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమః కానీ, లేకపోతే ఓం మధుసూదనాయ నమః కానీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, ప్రాపర్టీస్ విషయంలో అలానే ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ అయితే నేను మొదట్లో చెప్పినట్టుగా ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు రవి. సో ప్రాపర్టీస్ విషయంలో చాలా బాగుంటుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి కలిసి వచ్చే యోగం కూడా ఉంటుంది. అదే రైతులకైతే గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీస్ పరంగా వీళ్ళకి ఏదైనా కలిసి రావడము ఇట్లాంటివి బాగున్నాయని చెప్పుకోవచ్చు. మరియు ఈ సమయంలో వీళ్ళు తీసుకునే ప్రాపర్టీస్ అన్నీ కూడా కొంచెం రాయల్ లుక్ ఉండేవి, ఈస్ట్ ఫేసింగ్స్ ఎక్కువగా తీసుకున్నాం. అంటే వీళ్ళకి పనికి వస్తేనే ఈస్ట్ తీసుకోవాలి, లేదా వెస్ట్ నార్త్ అట్లా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే సన్ బాగున్నాడు కాబట్టి మంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే యోగం ఇప్పుడు ఉంది వీరికి చెప్పాలంటే. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం వీరు ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవాల్సినవి ఏ విషయంలోనే అంటే కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తుంటాయి చూసారా, ఊపిరి తీసుకునే విషయంలో అలాంటివి కొద్దిగా చూసుకోవాలి. కానీ పెద్ద అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు, కానీ కొంచెం ఇది ఒక్కటే చూసుకోవాలి. అండ్ కొంచెం స్త్రీలకు ప్రత్యేకంగా ఆడపడుచులతో కానీ, అత్తగారితో కానీ, లేకపోతే కోడలతో కానీ చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి ఈ కాంబినేషన్స్ వల్ల. మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ అంటే ఒకటి ఇక్కడ మనకి కుజుడు సప్తమాధిపతి అంటారు, అంటే వివాహాన్ని ఇచ్చే కారకుడు రాహుతో ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో నన్ను అడిగితే డెసిషన్ తీసుకోకపోవడమే మంచిది మే ఎండింగ్ వరకు కూడా ఆల్మోస్ట్. బికాజ్ ఆఫ్ మే ఎండింగ్ వరకు కుజుడు అక్కడ రాహుతోనే ఉంటాడు. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ 1 మంత్ మొత్తం దూరంగా ఉండడమే మంచిది. కానీ వీళ్ళకి వచ్చేవన్నీ ఇప్పుడు ఎలాంటి సంబంధాలు వస్తాయంటే కొంచెం డిఫరెంట్ దీని నుంచి, అంటే సేమ్ చాలామంది ఏంటంటే వాళ్ళ దాంట్లోనే చూసుకుంటారు. సో అట్లా రావడము, విదేశీ సంబంధాలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. వీళ్ళకి జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ స్థానంలో శాటర్న్ ఉన్నాడు. సో జాబ్ స్థానంలో శాటర్న్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది జాబ్ లేని వాళ్ళకి. కాకపోతే స్ట్రెస్ కూడా ఉంటుంది, అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా బయట దేశం నుంచి కొంతమంది ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఆన్లైన్లో వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంటుంది, డోంట్ వరీ. బట్ ఏదైనా కానీ కొంత డిస్టర్బెన్స్ అయితే చూపిస్తుంది లాభస్థానంలో ఉండే గ్రహాల వల్ల. వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఒకటేనమ్మా, ఇక్కడ పర్టికులర్గా 11th హౌస్లో ఉండే గ్రహాలు ఎప్పుడైతే జలరాశుల్లో ఉన్నాయో, మనం ఈవెంట్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నీటి ప్రదేశాలకు వెళ్తుంటారు. నీటి ప్రదేశాల ద్వారా ప్రమాదం ఉంటుంది వీరికి. ఈ పర్టికులర్ అంశం మీద జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్? ఈ రాశి వాళ్ళు అదేనమ్మా, నీటి ప్రదేశాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక రెమెడీ చూసుకుంటే కనుక పరిహారం కనుక చూసుకుంటే పర్టికులర్గా చండీ పారాయణం చేసుకోవడము, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి స్కందుడికి లేదంటే అభిషేకం చేస్తారు. చందనంతో అభిషేకం చేయడము, లేదా పసుపు గంధం కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి
మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో, పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్, ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిషశాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోండి, ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాల్లో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి అర్ధగంట నుంచి గంటన్నర వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.